ఈరోజు మదర్స్ డే. మా చెల్లి ఉంటే హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఎందుకంటే అమ్మ అవుతున్న ఫీలింగ్ అది చెప్పలేని సంతోషాన్ని ఇస్తుంది. కానీ ఈ టైంలో మా చెల్లె లేదు. 7 months పడ్డప్పటి నుంచి కొద్దిగా బాగా ఇబ్బంది అవుతుంది దానికి. నైట్ ఇప్పుడు 8:30 అవుతుంది. ఇప్పుడు మేము మెట్పల్లికి వచ్చినాం హాస్పిటల్. నవ్యకి కడుపు మొత్తం పచ్చి పుండు అవుతుందంట. అట్లనే దమ్ము తీసుకోవడం చాలా కష్టంగా ఉందంటే హాస్పిటల్ వచ్చినాం. అక్కడ పడుకుంది. కొంచెం టాబ్లెట్లు వేసుకొని మేడం పడుకోమన్నది, అందుకే పడుకుంది. కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటే టాబ్లెట్లు వేసుకోవాలి. మజ్జిగ తాగి కొంచెం పడుకోమంటే పడుకుంది. మీరు బాధలు ఉండి వీడియోస్ తీసుడు అవసరమా అని చాలామంది అంటారు కదా, అందుకే మేము వీడియోస్ తీస్తలేము. వీడియోస్ తీసినా తీయకున్నా మా బాధ జెన్యూనే. అది అందరికీ అర్థం కాకపోవచ్చు. మేము అప్పుడప్పుడు కామెడీ వీడియోస్ తీసినా, లేకపోతే స్టోరీల వీడియోస్ తీసినా, ప్రాంకులు తీసినా దానికే తిట్టిర్రు చాలామంది. కొంతమంది మెచ్చుకున్నారు, కొంతమంది ఏమో తిట్టిర్రు. కానీ ఇదేంటిదంటే రియల్ లైఫ్ను కూడా అర్థం చేసుకోకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడడం వల్లనే మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అది వీడియోస్ పరంగా కాబట్టి కొంతమంది తెలియక ఇట్లా అంటుర్రు అనుకోవచ్చు. కానీ తెలిసి కూడా కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతారు కాబట్టి మాకు నచ్చుతలేదు. అభినందన్ ఏమో ఒక్కడే ఉన్నాడు అక్కడ. అంటే ఇంట్లో చూసుకుంటారు, ఎంత చూసుకున్నా అమ్మ నాన్న ఉంటేనే పిల్లలకు సంతోషమే కదా. కొంచెం వెళ్ళాలి ఇక తొందరనే. ఇప్పుడైతే నువ్వు ఓకే కదా. ఈ సమాజం ఎందుకో నాకు నచ్చుతలేదు. ఒకప్పుడు ఎట్లుండేదంటే భార్యాభర్తల మధ్యలో వాళ్ళ దగ్గర డబ్బు ఉండని లేకపోని, సంపాదించే తెలివి ఉండని లేకపోని, ఉన్నదాంతో సంతోషపడేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా నడుతుందంటే డబ్బుతోనే జీవితం అయిపోతుంది. డబ్బు లేకపోతే గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. నాకు ఇది ఒక్కటి అర్థం కాదు. ఉన్నవారు ఉంటారు, లేనివారు ఉంటారు. డబ్బు ఉన్నోళ్ళు చిల్లర పనులు వేయరు. మళ్ళీ ఏంటిదంటే తాగుడు, అట్లా ఇట్లా దానికి బానిసవుడు, దీనికి బానిసవుడు, అట్లా పైసా ఖర్చు చేసుడు, ఇట్లా పైసా ఖర్చు చేసుడు చెయ్యరు. ఎందుకంటే ఇంకా సంపాదించాలని చూస్తారు. ఈ మిడిల్ క్లాస్ లైఫ్లో ఏంటిదంటే డబ్బు ఈరోజు సంపాదిస్తే రేపటిలోపు అయిపోతాయి. డ్రింక్ చేసుడో, లేకపోతే చిల్లర సామాను కొనుక్కురుడు, వాళ్ళకి పెట్టుడు, వీళ్ళకి పెట్టుడు, అట్లా ఉన్నది ఖర్చు చేసి మళ్ళీ గొడవలు పెట్టుకుంటారు. డబ్బు లేకపోతే ఖచ్చితంగా గొడవలు అయితే ఈ రోజులల్లో. ఉన్నది కాపాడుకోవాలి, కొద్ది వెనకేసుకోవాలి. అట్లయితే జీవితం మంచిగా ఉంటుంది. కొంతమంది ఉండి ఎడుతుర్రు అంటే కొంతమంది లేక ఎడుతుర్రు. లేనోళ్ళు జమ చేసుకొని తెలివి లేదు ఫస్ట్. ఎందుకంటే మాకు కూడా లేదు నిజంగా చెప్పాలంటే. కానీ కొద్దిగా జమ చేసుకోవాలన్న ఫీలింగ్ ఉంటుంది మాకు. కానీ మేము ఎక్కువ ఖర్చులు పెట్టాం. మా వంతు మా వాళ్ళు అయినే పెట్టుకుంటాం. మాతోటి కానీ సైలెంట్గా ఉంటాం. బాగా బాధ అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే మీ చెల్లెకు ఎందుకు పెళ్ళి చేసిర్రు, చిన్న పిల్ల కదా అన్నారు కదా. నేనేమంటున్నా అంటే మా చెల్లి ఒక్కటి కాదు, భూమి మీద చాలామందికి చిన్న వయసులోనే చిన్న పిల్లలకే పెళ్ళి చేస్తారు. ఒక్క ఊళ్ళోనే ఒక 50-60 మంది వెళ్తారు. కానీ మనకెందుకు తెలియదు? వాళ్ళందరూ మంచిగా బతుకుతారు కాబట్టి. ఎవరికో ఒక్కరికి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు బయటపడతారు. వాళ్ళనే అంటాం. కానీ చిన్నపిల్లలు పెళ్ళి ఎందుకు చేసుకుంటారు అని వాళ్ళందరిని అనం. మనం మంచిగా బతురు కాబట్టి వాళ్ళని అంటామా? అనం. ఈ ఇన్సిడెంట్స్ జరిగింది కాబట్టి వీళ్ళని అంటారు. ఎందుకు వేసిర్రు తెలియదా చిన్నపిల్లకి పెళ్ళి చేయద్దు అనేసి. చిన్నపిల్ల అంటే ఇప్పుడు పాత జనరేషన్లో చిన్నప్పుడు పెళ్ళి చేసిర్రు అయిపోయింది, ఇప్పుడు ఎందుకు ఎత్తుర్రు అని అంటే ఇప్పుడు కూడా ఎత్తుర్రు. తెలియదా? ఎంతో మందిని చూస్తున్నాం. నిజంగా చెప్పాలంటే మాది తప్పే. ఎందుకు తప్పంటే ఇక వాళ్ళు లవ్ చేసుకున్నారు కదా, వాడు ఎంట పడుతుండు కదా, మంచిగా చూసుకుంటాడు అనే నమ్మకం కొద్ది ఇచ్చినాం. ఎందుకంటే మనకు తెలియదు కదా వాడు అట్లా చేస్తాడని.
మనం లవ్ గుడ్డిగా మ్యారేజ్ నమ్ముతాం. కాదు బావా, అట్లనే లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతే అది చిన్న వయసే కదా, వాళ్ళు పెళ్లి చేసుకొని ఎక్కడనో బతారు. ఇక మన కళ్ళ ముందట బతుకుతారు కదా అన్న ఫీలింగ్ తోటి చేసినాం. చాలామంది చిన్నపిల్లలకే చేస్తున్నారు, కానీ ఒక్కళ్ళని కూడా మనం ఇంటికి పోయి అడగం. మనకు తెలియదు ఫస్ట్ వాళ్ళ చిన్నపిల్లలా కాదా, అసలు ఇది ఈ టైంలో ఎందుకు పెళ్లి చేస్తున్నారు అని. వాళ్ళందరూ మంచిగా బతుకుతున్నారు కాబట్టి ఎవ్వరికి తెలియదు. మా చెల్లె విషయం ఇట్లా అయింది కాబట్టే మనం ఇట్లా అంటున్నాం. ఈ రోజులల్లా అసలు పక్క పంటి, ఇప్పుడు మా ఇంట్లో గొడవైనా కానీ పక్క పంటోళ్ళు వచ్చి పట్టించుకోరు మనల్ని. ఒకవేళ రోడ్డు మీద ఒక భర్త అయినా లేకపోతే అన్నదమ్ములైనా ఎవరైనా సరే కానీ కొట్టుకున్నా తిట్టుకున్నా పక్కోడొచ్చి ఆపడతలేరు. ఎవడి జీవితం వాడిది అనుకుంటారు. అయితే మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ భార్యని పొట్టు కొడుతుండు రోడ్డు మీద. ఒక్కడు వచ్చి వాడిని కొట్టిండు. అట్లా అందరు వచ్చి ఆపట్టిర్రు, వాడిని కొట్టిర్రు. దాని కింద కామెంట్లు చూస్తే, ఇప్పుడు ఒకరిని కొడితే వచ్చి ఆపట్టిర్రు, వాడిని కొట్టిర్రు, అది మనకు రైట్ అనిపిస్తుంది. కానీ అక్కడ కింద కామెంట్లు చూస్తే అవి అనిపించినాయి. ఎందుకంటే ఆ భార్య ఏం తప్పు చేసిందో, ఎందుకు అట్లా కొడతాడు, వట్టి కారణంగా కొట్టాడు కదా, ఎంత పెద్ద తప్పు చేసిందో కాబట్టి ఆ నడి రోడ్డు మీద కొడుతుండు, ఎందుకు ఆపడుతుర్రు ఈ గుడ్డి ప్రజలు అనుకుంటా ఏమేమో కామెంట్లు చేస్తారు. సరే, ఎంత పెద్ద తప్పు చేసినా కానీ పెద్ద మనుషులు ఉంటారు, లేకపోతే పోలీస్ స్టేషన్ ఉంటుంది, కోర్టు ఉంటుంది, నచ్చకపోతే వదిలేయచ్చు, ఇన్ని ఉంటాయి. ఆ కొట్టుడే పరిష్కారం కాదు. అది అట్లా చేసుడు ఒక పెద్ద తప్పు అది. కానీ ఎవరికి అర్థం కాకుండా ఇట్లా ఆడది కదా చెయ్యలేదు, దెబ్బ కొట్టలేదు, ఏం చేయలేదు అనేసి అనుకుంటే కాదు కదా. మన ఇప్పుడు చూస్తే మా చెల్లెలు జరిగిన కంచెలి ఒకటి కాదు, రెండు కాదు, ఒక 10-20 జరిగినాయి అనుకుంటే ఇంకా ఆగుతలేవు. ఇన్స్టాగ్రామ్లో అత్తునే ఉంటున్నాయి. షాకింగ్ అనిపిస్తుంది, అసలు ఇట్లా మారిపోతుర్రు. ఒక అబ్బాయి లవ్ చేసిన దానికి వాళ్ళు ఇంట్లో వాళ్ళు దాంతో మాట్లాడిపిచ్చి చేసి అన్నీ చేసి వాడిని రప్పించి నీకు అది దానికి చెప్పుకోవచ్చు కదా, ఇంట్లో ఉన్న దానికి బుద్ధి, కొడుకైనా బిడ్డైనా. వాళ్ళు వినకపోతే అలా కర్మ, వదిలేసేయరి. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారు. మన బిడ్డ కొడుకు మంచిగా ఉంటుర్రు, మంచిగా చదువుకుంటుర్రు, హాస్టల్ ఉంటుర్రు అనుకోవడం పొరపాటు, మన తప్పు. మనం ఏంటిదంటే మన పని మీద మనం పడతాం, మనం కష్టం చేసుకుంటాం, కష్టం చేస్తేనే ఇల్లు గడుస్తుంది. అలాంటి టైంలో వాళ్ళు అక్కడ లంగ పని చేస్తుర్రా, దొంగ పని చేస్తుర్రా, మంచిగా లవ్వులు చేస్తుర్రా, ఎట్లెట్లా ఆగమవుతుర్రు అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఇంటికి వచ్చినాక మంచిగా ఉంటుర్రు, అదే మనం చూస్తాం. నటిస్తారు మన ముందట కదా. ఎందుకంటే మా వాళ్ళకి తెలిస్తే ఏమన్నా కొడతారో తిడతారో ఏం చేస్తారో అన్న భయం ఉంటుంది వాళ్ళకి. ఇక వచ్చి ఇంటికి వచ్చినాక మంచిగా ఉన్నాం, మాకు ఏ లవ్వులు లేవు, ఏ ఫైర్లు లేవు అన్నట్టే ఉంటారు. కానీ బాగా అంటే బాగా ఆగమైపోతుంది ఈ సమాజం. ఇష్టం ఉన్నట్టు చిల్లర పనులు చేసుడు, గాలిగాలి తయారవుడు, ఏది కూడా మనం గ్యారెంటీ ఇవ్వలేం. కానీ అమ్మ నాన్నకు నచ్చినట్టుంటే అదే జీవితం, అట్లనే ఉండాలి. వాళ్ళు అన్నందుకు ఏదో ఒకటి వాళ్ళకి సంతోషపెట్టే పనులు చేయాలి. కానీ ఇట్లా మధ్యలో గాలి పనులు చేసి మన చావు మనమే కొని తెచ్చుకోవద్దు. ఇప్పటికే చాలామంది అడుగుతుర్రు, అన్న మీరు వీడియోస్ ఎందుకు ఎడతలేరు, గిన్ని రోజులు అవుతుంది, అసలు మీకు న్యాయం అవసరం లేదా, అట్లా ఇట్లా అని. మన కడుపుల బాధ మనకు ఉంటుంది. ఎన్ని వీడియోస్ పెట్టినా పెట్టకున్నా మా చెల్లకు ఎట్లా జరిగేది, ఎట్లా న్యాయం జరగాలో అదే జరుగుతుంది. అంతకంటే మించి ఎక్కువ న్యాయం జరగదు. ఎందుకంటే వాళ్ళు ఫిక్స్ అయిందే చేస్తారు. కాదు, వీడియోస్ పెడితే న్యాయం జరుగుతుంది. మేము వీడియోస్ పెడితే ఏమంటారు, మీ చెల్లె అంటే పట్టి లేదా, మీ చెల్లె మీద అది చేస్తుర్రు ఏంది, ఇది చేస్తుర్రు ఏంది, మీ చెల్లెని వాడుకుంటుర్రు వీడియోస్ కోసం. మీకు ఒకటి చెప్తా, మనం పని చేసుకోకున్నా మన బాధ మనకు ఉంటుంది. ఇప్పుడు అందరు ఏంటిదంటే వేరే పనులు ఉంటాయి. మాకేం పని అంటే ఇది యూట్యూబే కదా, యూట్యూబ్ కూడా ఒక పనే కాబట్టి మేము ఈ పని చేసుకుంటే బాధ లేదు అనుకుంటారు. మా బాధ మనసులు ఉంటుంది. ప్రతిసారి బయట పెట్టాలంటే ఇప్పుడు ఒకళ్ళు మాకు కలిసిర్రు అనుకో, అతను నవ్వుకుంటూ మాట్లాడాను, అన్న మంచిగా ఉన్నారా అన్న అంటే మంచిలేం అనం కదా ఎవరైనా సరే. ఒకళ్ళు ఎదురైతే వాళ్ళని నవ్వుకుంటా మాట్లాడియాలి అంటారు, కానీ ఒకళ్ళు వచ్చి మాట్లాడతారా, అన్న మంచిగా ఉన్నాం అంటే మనం కూడా నవ్వు కొంచెం స్మైల్ ఇచ్చి మంచిగా ఉన్నాం అంటాం. మంచిలేము, గిట్లుంది పరిస్థితి అన్నట్టు ఎవ్వరు కూడా మాట్లాడరు. అది ఇప్పుడు నవ్వుకుంటా మాట్లాడినంత మాత్రాన మాకు బాధ లేదు అనుకోవడం చాలా తప్పు కదా. మా బాధ మా కడుపులోనే ఉంటుంది, ఎవరికి చెప్పుకోము అంతే. ఒకరోజు మంచిగా ఉంటాం, ఒకరోజు చెడ్డగా ఉంటాం అంతే. ఇప్పుడు నవ్యకు మొన్న కడుపు నొప్పి లేసింది, హాస్పిటల్ వెళ్ళినాం, ఇట్లా దమ్ము వెళ్ళలేదు,
ఆ ఒక్కరోజు ఉందని నెక్స్ట్ రోజు అట్లనే ఉంటుందా? మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ ఉంది, కొంచెం మంచిగా ఉంది. మళ్ళీ రేపు పరిస్థితి మనకు తెలియదు. రేపటి రోజు మనం ఎట్లుంటామో తెలియదు. ఈ ఉన్న రోజు సంతోషంగా ఉండాలంటే ఈ పైసలేంది ఈ రోజులలో ఏది నడతలేదు. కట్నం కోసమే కదా ఆడ అట్లా చేసిపోయిండు. ప్రతి అందుకనే ఒక్కళ్ళు అట్లనే ఉన్నారు. కట్నం ఎందుకంటే రేపు పొద్దుగాల మంచిగా బతకాలంటే ఎక్కదాకా కట్నం కావాలి. కట్నం లేకుండా ప్రేమ బతకచ్చు ఉన్నదంతో అనేది అప్పట్లా ఇప్పటోళ్ళకు అర్థమవుతుంది. కాదు, ఆ కాలంలో ఎట్లున్నా అమ్మాయి మంచిగా ఉంటే చాలు, ఇంట్లో మంచిగా మెదిలితే చాలు అన్నట్టు ఉంటుండే. ఈ కాలంలో ఏంటంటే అమ్మాయి ఎంత మంచిగా ఉన్నా, ఎంత అందంగా ఉన్నా, ఎంత మంచి గుణం ఉన్నా డబ్బు ఉంటే చాలు. ఫస్ట్ డబ్బు కట్నం పోయాలి, కట్నం పోతేనే అమ్మాయి అన్న కాడికి అయిపోయింది. పిల్లగాడు కూడా మంచోడా చెడ్డోడా ఏది చూస్తలేరు. ఏం పని చేస్తుండు, ఎంత సంపాదిస్తుండు, ఆస్తి ఉందా లేదా, వాళ్ళు మంచిగా ఆస్తి అయితే ఉంది ఇక చూసుకుంటారులే అన్న నమ్మకం. ఆస్తి ఉంటే చూసుకుంటారులే అన్న చిన్న నమ్మకం పను అయిపోయింది. పెద్ద పను జీవితాంతం ప్రేమగా బతికే బతుకులు కావాలి మనకు. అది మాత్రం గమనించుకోండి. మనకు లైఫ్లో ఒకడు ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటిదంటే వాడు పెళ్ళి కాకముందుకే తప్పు పని కోరుకుంటుండు. అంటే దాంట్లో సుఖం చూసుడు తప్పు కదా. ఎందుకంటే దాంట్లోనే ఎంజాయ్ లేదు మనకు. పెళ్ళైనాక నీ ఇష్టం కదా, భార్య మన ఇష్టం. ఏం చేసుకున్నా ప్రేమ చూసుకోవచ్చు, నువ్వు ఏం చేసుకుంటావు అది నీ ఇష్టం. కానీ ఒక ఆడపిల్లని మాత్రం దేవత లెక్క చూసుకోవాలి. నువ్వు పెళ్ళికి ముందే అన్నీ కావాలి, నాకు ఎంజాయ్ చేస్తా, డబ్బు కావాలి, అట్లా ఇట్లా అంటే మా మామయ్య ఆ తప్పు పని చేసిన తర్వాత ఒకవేళ నువ్వు చేసుకోకపోతే పెళ్ళి మా బావకైనా మా నాకు ఎట్లా రంజిత్కైనా చెప్పాలో అర్థమైతలేదు. ఎంత చెప్పినా కానీ ఆ పిల్ల పిచ్చి ప్రేమలో పడిపోతుంది. అట్లా ఎందుకు? ఇప్పుడు వాడు నచ్చతలేడు, ఈమె ప్రేమ కోరుకుంటుంది, ఈమె ట్రూ లవ్, గంతగానం ట్రూ లవ్ చేసింది. కానీ వాడు ట్రూ లవ్ చేస్తలేడు, నాకు ఆడే కావాలంటుంది. ఎప్పుడైనా కానీ మనం ప్రేమించుడు కాదు, మనల్ని ప్రేమించేటోడు కావాలి. వాడు వేరేది ఆశించుతుండు, అలాంటోడు మనకు వద్దు. కొంచెం అర్థం చేసుకోరు. ఇప్పుడు మా ఫ్రెండ్ దాని కాదు, మా అయినా కానీ ఇట్లా చెప్తే ఏ ఫ్రెండ్ మీకు తెలియదు. కానీ నాకు చాలామంది ఉన్నారు, ఒక్కళ్ళు కాదు, చాలామంది ఇటువంటి సంఘటనలు చెప్పిర్రు. అందుకే చెప్తున్నా, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. నిన్ను అన్న అమ్మ, నీకు ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ముందుకు గుర్తుకు రావాలి. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. ఇది మాత్రం నిజం. నిన్ను కన్న వాళ్ళని, తోడబుట్టిన వాళ్ళని మర్చిపోవద్దు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా సరే, వాళ్ళు లేకపోతే నేను చచ్చిపోతా, అది లేకపోతే నేను చచ్చిపోతా అనే మాటలు మరిచేసి మీకంటూ మంచి లైఫ్ ఉంది, జీవితం ఉంది, దాన్ని మాత్రం నాశనం చేసుకోకండి. సరేనా? వీడియోస్ ఎందుకు చేస్తలేమంటే మాకు తెలిసింది ఎంతమందిని పోయి కలిసినా సరే న్యాయం జరగదని మాకు తెలిసింది. న్యాయం జరగాలంటే ఒక్కళ్ళ వల్ల కానే కాదు. మేము హైదరాబాద్ పోయి మా పిన్నోళ్ళు కలిసిర్రు, ఇంకా వేరే వేరే దగ్గరికి పోయి కలిసిర్రు. ఎంతమంది దగ్గరికి పోయినా కానీ ఒకటే, చేస్తారమ్మా, శిక్ష చేస్తారు అంటారు. కానీ ఉరి శిక్ష లేకపోతే ఎన్కౌంటరు ఇట్లా అది ఇది ఏం మాట్లాడతలేరు. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, ఇప్పటికీ పెద్ద పెద్ద దేశద్రోహులకే ఉరి శిక్ష ఇస్తారు. ఇట్లా నార్మల్ తప్పులు చేసిన వాళ్ళు, లేకపోతే ఆనికంటే పెద్దగా ఘోరంగా చంపిన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఈయనకు ఒక్కరికి ఉరి శిక్ష ఇస్తే వాళ్ళందరికీ తీయాలి, అట్లానే ఆలోచిస్తారు. మీకు ఇప్పుడు తెలిసే ఉంటుంది కదా, ఒక నలుగురిని అప్పుడు ఎన్కౌంటర్ చేసిర్రు. అట్లా చేసినందుకు అతన్ని పెద్ద పోస్ట్ నుంచి వెళ్ళి కింది పోస్ట్కు తెచ్చిర్రు. అట్లుంటుంది. ఒక్కో మంచి పని చేస్తే నచ్చది. ఈ సమాజం ఏంటిదో నాకే తికమాకైతుంది, ఏం అర్థమైపోతలేదు. ఎందుకంటే గంతమంది నా ఫ్రెండ్స్ అనే కాదు, చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. గంతమంది గన్ని రకాలుగా మోసపోతురు. మోసపోవుడు అంటే మనదే తప్పు. ఫస్ట్ మనం చనువియద్దు ఒకళ్ళకు. వాడు మోసం చేసింటే మనం మోసపోయినాం. ఫస్ట్ ఒక్కరిని నమ్మద్దు ట్రూగా. అంతగా నమ్ముడు ఎందుకు? అమ్మ ఇప్పుడు చిన్నప్పటి నుంచి పెంచింది కదా, 20 ఏళ్ళు పెంచింది. అమ్మని నమ్మాలి ఫస్ట్. మధ్యలో వచ్చినోడు మాయ మాటలు చెప్తే ఎందుకు నమ్ముతుర్రు? అట్లనే నమ్మి మా చెల్లె మోసపోయింది. ఇప్పుడు మాకు బాగా అర్థమవుతుంది. ఇంకా ఏ చెల్లె మోసపోవద్దు అని నేను చెప్తున్నా, అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎక్కువ మాట్లాడాలని లేదు. నవ్య కోసం తీసిన ఈ వీడియో. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది, చాలామంది అడుగుతురు, నాకు ఫోన్లు చేస్తురు, బావా మెసేజ్ చేస్తురు, వీడియోస్ ఎందుకు తీస్తలేరు అని.
అందుకే వాళ్ళందరికీ ఒక చిన్న సమాధానం చెప్తా అని ఈ వీడియో తీసిన. వీడియోస్ తీస్తేనేమో తీస్తలేదు, ఒకవేళ పెడితేనేమో గిట్లా పెడుతుర్రు ఎందుకు, అన్ని కామెంట్స్ ఇట్లానే వస్తున్నాయి. కానీ ఏంటిదంటే ఎవ్వరు మనకు సహాయం చేయరు, మన పని మనం చేసుకోవాలి, అది మాత్రం నిజం. ఎందుకంటే పని చేస్తేనే పైసలు, ఆ పైసలు లేకపోతే జీవితం లేదు. కొన్నిసార్లు బాగా బాధ అనిపిస్తుంది, కానీ మనం చేసేది ఏముండదు. 10 మంది 10 రకాలు మాట్లాడుకుంటారు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. వైష్ణవి విషయంలోనే ఇంతవరకు న్యాయం చెయ్యలేదు, వీళ్ళ విషయంలో న్యాయం చేస్తుందా గవర్నమెంట్? చూసిర్రా, అర్థమైంది కదా. మాకని కాదు, ఎవ్వరికి కూడా న్యాయం జరగదు. ఈ ప్రభుత్వం వాళ్ళకున్న రూల్సే పట్టించుకుంటారు, కానీ మన బాధని మాత్రం అర్థం చేసుకోదు. నాకు ఒకటి మాత్రం బాగా బాధ అనిపిస్తుంది, చాలామంది మోసపోతుర్రు. ఆడవాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు మగవాళ్ళని ఆడవాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేస్తారు. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. వీలైతే అమ్మ నాన్న కోసం బ్రతకడానికి ప్రయత్నించండి, వాళ్ళని సంతోషపెట్టాలని చూడండి. మధ్యలో వచ్చిన వాళ్ళని కొంచెం పట్టించుకోకండి, లైఫ్ నాశనం చేసుకోకండి, కాకండి. ఇప్పటికే చాలామందిని చూస్తున్నా, బాధ అనిపిస్తుంది. ఎవ్వరు కూడా ఇక్కడి నుంచి మోసపోవద్దు. కొంచెం ప్లీజ్ కామెంట్ చేయండి, ఒకళ్ళని మార్చడానికి ట్రై చేయండి. నేను కూడా చాలామందికి చెప్తున్నా, నాకు తెలిసిన మందికి చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళది ట్రూ లవ్ అయితే ఇంట్లో అమ్మ నాన్నని ఒప్పించి చేసుకోండి, కానీ చావడానికి మాత్రం ప్రయత్నించకండి. ఎందుకంటే నువ్వు చావడానికే ప్రయత్నిస్తే బ్రతకడానికి ఇంకెంత ప్రయత్నించాలి? అంత ధైర్యం చావడానికి వచ్చినప్పుడు బ్రతకడానికి కూడా బ్రతికి అమ్మ నాన్నని చూసుకుని నీకు ఒకవేళ మోసపోతే, నాకు తెలిసిన ఫ్రెండు ఏమన్నదంటే, నేను ట్రూగా లవ్ చేసిన అతను నన్ను వేయలేడు కరెక్టే, కానీ కొంతమందికి తెలుసు మా లవ్ మ్యాటర్ అన్నది. ఆ కొంతమందికి తెలిస్తే ఏమవుతుంది? ఏం కాదు కదా. వాళ్ళు మనల్ని ఏమనరు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, ఇప్పుడు ఏదో ఇబ్బంది అవుతుంది నలుగురికి తెలిసిందని చెప్పేసి వాన్నే చేసుకుంటే, వాడు మనల్ని ఏమన్నా చేస్తే, రేపు పొద్దుగాల అమ్మ నాన్నని కాదని పెళ్ళి చేసుకుంటే ఎవ్వరి బలం ఉండదు. వాడు మనల్ని ఏం చేసేది తెలియదు. వాడు కొట్టినా తిట్టినా అడిగేవారు ఎవ్వరు ఉండరు. నువ్వు పక్కపడి నలుగురు అన్నావు కదా, నలుగురు తెలుసు, అందుకే నేను బాధపడి వేసుకుంటున్నా అంటున్నావు. కానీ రేపు పొద్దుగాల నీకేమన్నా అయితే ఆ నలుగురు రారు, కావాలంటే నవ్వుతారు. అసంటి రోజులు ఇవి. అందుకే చెప్తున్నా, అమ్మ నాన్నకు తెలిసిన వాళ్ళని చేసుకుంటే కొద్దిగా మనకు ధైర్యం అనేది ఉంటుంది, బలం ఉంటుంది. అడిగే అంత రేపు పొద్దుగాల కొట్టినా తిట్టినా నలుగురిలో పడి కొంచెం సమాధానం చెప్పుకొని సైలెంట్గా ఉంటాం. కానీ ఎవరికి తెలియకుండా ఇప్పుడు నీకు నచ్చినోని చేసుకుంటా అంటే అందరు దూరం అవుతారు. అదొక నాకు తెలిసి వేస్ట్ లైఫ్. ఇక మనకంటూ లైఫ్ వేస్ట్ ఉన్నా, ఇప్పుడు ఇలా మంచిగా బతుకుతున్నాం, అబ్బా మంచిగా ఉన్నాం అనుకోవద్దు. రేపటి రోజు ఎట్లా మారిపోతామో తెలియదు. ఒక్కరోజు గొడవల చాలామంది మారిపోతారు కదా. ఈ గొడవలు అనేటివి ఏంటిదో తెలియదు, కానీ ఈ మధ్యన చిన్న గొడవ పెద్దకు పోయి ఆ పెద్ద గొడవ చావు దాకా పోతుంది. అందుకే చూసిరు కదా, మాకని కాదు, ఈ రోజుల్లో బట్టి ఎవరికి కూడా న్యాయం జరగదు. జరగాలంటే ఏ దేవుడు దిగొచ్చి చేస్తాడో వెయిట్ చేయాలి. ఇక ప్రభుత్వం మొత్తం మారిపోవాలి, రూల్స్ చేంజ్ కావాలి. చిన్నవారికి పెద్దవారికి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఆ రోజు రావాలని నేను కోరుకుంటున్నాను, అంతే.